మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుచానూరులో జరిగే బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ దివ్య పర్యవేక్షణలో తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇక యజ్ఞ వేదికలు సిద్ధం చేయడంతో పాటు రుద్రహోమానికి అవసరమైన పవిత్ర ద్రవ్యాలు సమకూర్చారు. అభిషేకార్థం 135 రకాల పుణ్య ద్రవ్యాలు, 108 కిలోల విభూతి సిద్ధంగా ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఉదయం నుంచే అర్ధరాత్రి వరకు నిరంతర అన్నప్రసాదం, తాగునీరు ఏర్పాట్లు చేశారు. ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుచానూరు కొట్రమంగళం దారిలో ఉన్న పవిత్ర స్వర్ణముఖి నది తీరాన ఏకవీర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు అన్ని కూడా ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధమైనవి. భక్తులకు ఉదయం నుంచి అన్నప్రసాదాలు, త్రాగునీరు ఏర్పాటు చేయింది. అదేవిధంగా ఉదయం 5 నుండి మరుసటి రోజు 5 గంటల వరకు నిర్విరామంగా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో ప్రత్యేకంగా శ్రీచక్రానికి అర్చన, కుంకుమ పూజ జరుగుతాయి. అదేవిధంగా 10:30కు రుద్రహోమం ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు శివపార్వతుల కళ్యాణము, 9 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11 గంటలకు పంచభూత దుని పూజ, అదేవిధంగా లింగోద్భవ సమయంలో 135 ద్రవ్యాలు మరియు 108 కేల భస్మంతో అభిషేకం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని శివపార్వతుల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. నిత్యం అన్నదానం ఉంటుంది. అదేవిధంగా మహిళలకు కుంకుమార్చనలో పసుపు కుంకుమ కూడా అందిస్తున్నాము. అదేవిధంగా పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి కూడా ప్రసాదం